ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏంటది? నాకేమైనా అయితే అనవసరంగా దిగులు పడకు, నీకేం కాదు. ఒకవేళ ఏదైనా జరిగితే నాకు రావాల్సిన డబ్బు ఆ పూజకే మీరు ఇవ్వాలి. ఆ పిల్లకి ఇప్పుడు నేనే అంత. ఎందుకంటున్నాను? ఓకే, పూజకి డబ్బు ఇవ్వాలి. నేను ఇస్తాను. ఇప్పుడు ఓకేనా? నేను వస్తా. మేడం, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ జయంతిని మీట్ అవ్వాలి. సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, సైన్ చేసి వెళ్ళండి. సూపర్గా షూట్ చేస్తున్నావు, కానీ ఏం లేదు. ఎక్కడ నేర్చుకున్నావు? పుస్తకాలు ఉండాల్సిన చేతిలో ఇదెందుకు? నువ్వేమన్నా హ్యూమన్ బాంబా? నిన్నెవరు పంపారు? ఎవరు పంపలే. అబద్ధం చెప్పకు. ఎందుకు తల్లి నన్ను చంపడానికి వచ్చావు? నా తమ్ముని చంప, అందుకు వాడి అపకారం చేశాడు. నీకే ద్రోహం చేశాడు. ఓ, ఆ చిన్న పిల్లాడు ఫైర్ చేస్తున్నప్పుడు వాడు ఎందుకు అడ్డు రావాలి? సారీరా, క్షమించు. షూట్ చేసినప్పుడు నీలాగే మిస్ అయిందనుకో. నీ ఫోటో నేను చూశాను, చాలా చోట్ల వెతికాను, కానీ నువ్వు దొరకలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు నువ్వుగా ఇరుక్కున్నావు. నీ తమ్ముడిని చూడాలమ్మా. ఈ గన్ను నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పు. చెప్పకపోతే వదిలిపెట్టావు. చెప్పు. సార్, ఏంటో తచ్చట? విశ్వనాథం చూడడానికి వెళ్ళిన మన రాజును చంపేశారు. ఎవరు? ఎవడో తెలియదు సార్. కన్ను మూసి తెరిచారు, అందరినీ చంపేశాట. ఈ అమ్మాయిని మన కస్టడీలో ఉంచు. వచ్చి చూసుకుంటా. ఓకే సార్. విజయ్, నీకు కొత్త డ్రెస్ ప్రజెంట్ చేద్దామని డబ్బు కోసం మా పాతింటికి వెళ్ళాను. అక్కడ నా తమ్ముని చంపిన వాడిని చూశాను. వాడు నార్కోటిక్ బ్యూరోలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. వాడి పేరు జయంత్. గాయాలతో వచ్చి నేను చూసి అది చెప్పలేకపోయాను. నేనే వాడిని చంపేయాలనుకున్నాను. నాకేదైనా అయితే నువ్వే వాడిని చంపాలి. ప్రేమతో, నీ పూజ. సూపర్ కస్టమర్ సార్. 10 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు వచ్చారు.
అందరినీ చంపేసి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు సార్. ఈ గన్ నువ్వు ఎవరికిచ్చావు? సరి ఇవ్వలేదు. ఎవరికి అమ్మావు? ఎంక్వైరీ చేశాను. వాడు నీ మనిషి అటగా. నీ గురించి కూడా తెలుసుకున్నాను. నువ్విప్పుడు ఉన్నట్టే ఉండాలనుకుంటే వాడెక్కడున్నాడో నువ్వు చెప్పి తీరాలి. నువ్వు నా గురించి సరిగా తెలుసుకోలేదనుకుంటాను. తెలుసుకొని ఉంటే ఇక్కడికి వచ్చేవాడివి కాదు. ఇక్కడికి ఎవరైనా సాయం కోరి రావచ్చు, శాసించకూడదు. నువ్వు అడిగావే వాడేడని, వాడే నా పవర్. నువ్వే కాదు, ఇదిగో ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే వాడినేమీ చేయలేరు. వాడిని వెతకడం వేస్ట్. వదిలే. నీ పవర్ వాడనున్నావుగా, నా పవర్ నేనే. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. చెప్పు. చెప్పవు కదా? ఓకే, నీ పవర్ని ఆఫ్ చేసి వచ్చి నీ సంగతి చూస్తాను. ఈ నెంబర్ ఆటోలోనే వాడు వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు సార్. ఈ ఫ్లాట్స్ దగ్గర దిగబట్టాను సార్. చార్జ్. సార్ వాడితో ఉన్న అమ్మాయి లోపలికి వెళ్తాం సార్. ఓవర్. ఆ అమ్మాయికి సిగ్నల్ ఏదో చెప్పుంటాడు. తలుపు తెరవగానే అటాక్ చేయండి. ఓకే. వాడు తలుపు తెరిచేందుకు సిగ్నల్ ఏమైనా ఉందా? లోపలికి వెళ్ళకపోతున్నాం సార్. అదంతా నాకు తెలీదు. మీరు వాడిని పట్టుకు తీరాలి. మరి అదే అమ్మాయిని వదిలే. వదిలే. రా.
ఆ?